అర్థమవుతుందండి? యు ఆర్ ద మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. మీరు దేవుని పనిముట్టు అయినారు. మీరు దేవుని ద్వారా రూపించబడిన వారు ఉన్నారు. మీరు దేవుని ద్వారా చేయబడిన వారు ఉన్నారు. దేవుని పనిముట్టు. ఈరోజు ఈ మాట గమనించండి. ఎలాగ ఒక వ్యక్తి దేవుని మహిమపరుస్తారు? మీరు ఎలాగ దేవుని మహిమపరుస్తారు? మీరు చేసే పనులను బట్టి దేవునికి మహిమ వస్తుంది. ఆ పని ఏ పడితే ఆ పని కాదు. దేవుడు మీకు ఏ పని కొరకు మిమ్మల్ని నిర్ణయించారో మీరు ఆ పని చేస్తే దేవుని నామం మహిమపరచబడుతుంది. ఈరోజు చాలా మంది వారు చేయవలసింది వారు చేయట్లేదండి. వారు చేయట్లేదు. థింకింగ్ దట్ ఐఎమ్ టూ యంగ్. దేవుడు అంటాడు, చిన్నవాడిని చెప్పుకోవద్దు. ఇర్మియాతో చెప్తాడు, నేను బాలుడని చెప్పొద్దు. అరే నీ బట్టి కాదయ్యా, నువ్వు బాలుడైనా నేను వాడుకుని చూపిస్తున్నాను చూడు, అది నా మహిమ నాకు వస్తుంది. ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఎబిలిటీ, వేర్ ఇస్ మై గ్లోరీ? నీవు క్యాలిక్యులేట్ చేసుకుని, నీవు పరిస్థితులు తగినట్టు లెక్కలు వేసుకుని, నీవు స్థితిగతులు చూసుకుని నీకన్నీ సాధ్యం, ఈ ప్లాన్ వండర్ఫుల్ అంటే దేవునికి ఎక్కడ ఘనత? When there is no way there, God will make a way. That is where the glory comes to God. లేకపోతే నా బలం అనవా, నా శక్తి అనవా, నా తెలివితేటలు అనవా? When things seem impossible, God will always say, I'll show my glory. ఎప్పుడన్నా మీ జీవితంలో ఏ పరిస్థితుల్లో కొంచెం కష్టము, నష్టము, పోరాటము, చేతకాని పరిస్థితులు వచ్చిందని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏదో మహిమ తెచ్చుకుంటున్నాడు. స్తోత్రం ప్రభువా.